హలో నమస్తే వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ నేను మీ శాన్వి ఈ రోజు మనతో పాటు సినీ క్రిటిక్ అలాగే పొలిటికల్ అనలిస్ట్ చిరుబాబు గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం హాయ్ సార్ నమస్తే ఎలా ఉన్నారు సార్ యా సార్ ఫైన్ సార్ రీసెంట్ గా మన తీన్మార్ మల్లన్న గారిని సస్పెండ్ చేయడం జరిగింది పార్టీ నుంచి ఆ తర్వాత ఆయన మీడియా ముందుకు వచ్చి రేవంత్ రెడ్డి గారిని చాలా ఘోరంగా తిట్టారని చెప్పొచ్చు అలాగే ఆయన సస్పెన్షన్ ని కూడా చాలా మంది విమర్శిస్తున్నారు వ్యతిరేకిస్తున్నారు అలాగే సపోర్ట్ చేస్తున్నారు మీరేం చెప్తారు దానికి అది సపోర్ట్ చేయడం తప్పమ్మా సపోర్ట్ చేయడం ఎవరైనా సరే ఒక కులాన్ని పట్టుకుని వ్యక్తిగతంగా పాలసీల మీద తిట్టు సిద్ధాంతాల మీద పెట్టు పాలన మీద తిట్టు నేను రేవంత్ రెడ్డి పాలన దరిద్రం దౌర్భాగ్యం తిడుతున్నాం విమర్శిస్తున్నాం అయ్యో వ్యక్తిగతంగా ఒక కులాన్ని పట్టుకుని నీచంగా మాట్లాడటం కులం తాగు తాగే అసలు పెట్టడానికి కూడా అసహ్యం ఉంది అది మళ్ళా నోటి దూసు అలా మాట్లాడిన వాళ్ళని ఏ పార్టీ అయినా సరే క్షమించకూడదు ఎందుకంటే అది అలా వదిలేస్తే ఇక అది పేటరేకిపోతుంది అదొక ఎవడైనా ఇంకో కులాన్ని ఒప్పుకోడు అంటాడు అన్నప్పుడు మనంటే లేదు లేనంటే ఏమైంది తప్పు అయితే వస్తుంది సో ఇది ఏ పార్టీ అయినా సరే ఒక పార్టీకి అతీతంగా ఎవరైనా పార్టీలో ముఖ్య నేతలు అన్నవాళ్ళు ఇలా కులాలను పెట్టుకుని మతాలను పెట్టి తిడితే పర్టికులర్గా అంటే బీసీలకి నా సపోర్ట్ అంటున్నారు కదా కరెక్ట్ కాదంటారా బీసీలకు సపోర్ట్ అంటే లైసెన్స్ బీసీలు లైసెన్స్ అంటే కులం రెడ్డి కులాన్ని పట్టుకుని వస్తుందా మన అంటారు లైసెన్స్ ఓకే నువ్వు సపోర్ట్ చేసుకో పోరాడు దాని ప్రజలు మద్దతు ఉంటే అవుద్ది లేదంటే లేదు అంతేకాని దానికోసం రెడ్డులు తిట్టమన్నారు బీసీసీ రెడ్డుల్ని ఉత్సాహమనంటూ బీసీసీలు మెచ్చుకుంటారా నీ నోటి దోలది కనుక సస్పెండ్ చేయడం తప్పులేదు చెయ్యాలి చేయకపోతే ఈ ఆనవాయితీ ఇప్పుడు తిట్ల పురాణం నుంచి కులాలు తిట్టుకునే ఇప్పుడు ఇంతవరకు ఏంటంటే వ్యక్తిగత తిట్లే ఉన్నాయి ఇప్పుడు అది పరిధి దాటి ఒకళ్ళ కులాలను ఒకళ్ళు తిట్టుకునే పరిస్థితి ఎక్కడికో వెళ్ళిపోతుంది అరాచకం అయిపోతుంది కదా సో ఖచ్చితంగా సస్పెండ్ చేయాలి అంటే అప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి అట్లా నోటుకొచ్చినట్టు మాట్లాడారు అనుకోవచ్చా అసలు నోరు ఎప్పుడు అంతే అమ్మా అసలు మొదట్లో కూడా ఆ నోటితోటే తీర్మానాలు మొదలెట్టి ఆ నోటి దురుస్తోటే అప్పుడు అపోజిషన్లో ఉన్నాడు కనుక చెల్లుబాటు అయ్యింది అపోజిషన్లో ఉన్నప్పుడు ఇప్పుడు అంతేగా మన విమర్శించడమే కదా చెల్లుబాటు ఇప్పుడు నువ్వు రూలింగ్ పార్టీలోకి వచ్చావు ఇప్పుడు ఆయన కొత్త ఆశ పుట్టుకొచ్చింది బీసీల పేరు చెప్పుకుని సీఎం అయిపోదామని అందరికీ కోరికలు ఉంటాయి తప్పేది మన ప్రవీణ్ కుమార్ కూడా గతంలో మాయావతి అండబెట్టుకునేది అయిపోయి ఇక్కడ అయిపోవాలి అధికారం తీసుకోవాలని ఇలా ప్రతి వాళ్ళకి ఉంటుంది ఆశ ఉండడానికి ఉంటుంది అలాగే మనల్ని కూడా ఆశ ఉంది ఏదో బాగా జనాలు వచ్చారు వీళ్ళని పెట్టుకుని అడ్డు పెట్టుకుని ఈ కార్డు ప్లే చేస్తూ మనం సీఎం అయిపోదాం అనుకోవచ్చు గొంతెం కోరికలు ఉంటాయి తప్పే ఉంది కోరుకుంటున్నారు పాపం ఆశపడుతున్నారు పాపం అసలు గోతిలో దిగినా తెలుస్తుంది కదా అది అసలు అలాగే మన ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికలు ఏదైతే తెలంగాణలో జరిగాయో ఇందులో 3 సీట్లలో 2 సీట్లలో కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోయిందని చెప్పొచ్చు అంటే అధికారులు ఉన్నప్పుడు కూడా ఓడిపోవడానికి గల కారణం ఏంటి అదే ఎప్పుడు కూడా చిన్న ఈ మామూలు లోకల్ ఎలక్షన్స్లో అమ్మా ఏది రాష్ట్రంలో అధికార పార్టీని గెలుచుకుంటుంది సాధారణంగా ఎందుకంటే లోకల్ ఎలక్షన్స్ ఇంకా 4 ఏళ్ళు ఈ పార్టీలో ఉంటుంది మన అపోజిషన్ గెలుచుకొని మన పనులు రోడ్లు అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు ఏ పనులు చేయించుకోవాలని ఉండదు అందుకని నార్మల్గా అధికార పార్టీని గెలిపించుకుంటారు అలాంటి నేపథ్యంలో కూడా ఈ అధికార పార్టీలో 2 స్థానాలు ఓడగొట్టారు ప్రజలంటే ఎంత వ్యతిరేకత ఉంటే మీ మీద ఎంత అసహ్యత ఉంటే మీ మీద ఎంత జిగుత్సాకరమైన అపనమ్మకం ఉంటే మీ మీద వీళ్ళు పనికిరారు వీళ్ళు వాగుడికి తప్పితే ఇంక దేనికి పనికిరారు ఈ విధ్వంసానికి తప్పితే ఏమీ పనికిరారు ఊరిని ఎంతసేపు ఎదురోళ్ళని తింటూ ఎదురోళ్ళని తినటం రాజీవ్ గాంధీని రాహుల్ గాంధీని సోనియాని పొగట్టం ఆ కాళ్ళు మొక్కటం ఈ బాబు తప్పితే ఎందుకు పనికిరాని ప్రజలు తేల్చేశారు ఈ రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇది పనికిరాని ఒక దౌర్భాగ్యమైన ప్రభుత్వం అది దౌర్భాగ్యమైన నాయకుడు ఆయన ప్రజలు తేల్చేశారు ఎన్నికలతో యా సార్ థ్యాంక్ యూ సార్ సార్ అలాగే మన రీసెంట్గా హరీష్ రావు గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి మన రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశించి కృష్ణ రివర్ కోసం మాట్లాడితే ఏంటి అంటే కేంద్రాన్ని ప్రశ్నించే ధైర్యం లేదు చంద్రబాబు నాయుడు గారిని అడిగే దమ్ము లేదు అంటే గురువు గారు కదా సో అని చెప్తూ కూడా సంబోధించారు మీరు ఏం చెప్తారు దీనికి వాస్తవం రేవంత్ రెడ్డికి ఏ శక్తి లేదు అశక్తుడు లోపల కుమ్ములాట లోపల ఒకరోజు కోమటిరెడ్డి పొగుడుతాడు ఒకరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి పొగుడుతాడు ఒకరోజు బట్టి విక్రమాన్ని పొగుతాడు అంటే వాళ్ళని పొగడకపోతే వాళ్ళు ఎక్కడ తనకి నిప్పెడతారని భయం ఒకరోజు ఢిల్లీ వెళ్ళి రాహుల్ గాంధీ కాళ్ళు పట్టుకుంటాడు
మళ్ళీ ఇక్కడికి వచ్చి ప్రేలాపలు ప్రగల్భాలు మాట్లాడతాడు. సో అతను ఆ, వాస్తవం అది. ఢిల్లీకి వెళ్ళి ఎందుకంటే మనం వెళ్ళాడు. ఇప్పుడు ఇక్కడికి వచ్చి ప్రగల్భాలు మాట్లాడుతా అంటే మన మీడియా కరెక్ట్గా ఫోకస్ వెళ్ళలేదు. కానీ ఏ మోడీని 36 అది ఇదని షో చేద్దామని వెళ్ళాడు మోడీ దగ్గరికి. అది ఇవ్వాలి ఇది ఇవ్వాలి అని. మోడీ చక్కగా అన్నీ విని ముందు అసలు పిఎం ఆవాజ్ యోజన అక్కడ అన్ని రాష్ట్రాల్లో బాగా సక్రమంగా చెప్తే దగ్గర జరగట్లేదు. అది ముందు ఆ లిస్ట్ అవుట్ అంతా తీసి అర్హులు ఎవరు ఆ లిస్ట్ తయారు చేయండి, ముందు ఎగ్జిక్యూట్ చేయండి. మీరు 3 ప్రాజెక్టులకి క్లియరెన్స్ లేవు, అటవీ భూములు ఉన్నాయి మధ్యలో, అటవీ భూములు క్లియరెన్స్ లేదు, అవన్నీ చెయ్యండి అంటే మీరు చెయ్యాల్సినవి చేసి తర్వాత అడగాల్సింది అడగాలి. ఊరినే ప్రజల కోసం డ్రామాలు ఆడద్దు. మెట్రో మీరే కదా ఆపమని అడిగారు. 2000 మీరు ఎన్నికలు రాగానే అప్పటికి ఆల్రెడీ అప్రూవ్ అయ్యి దాని పనులు మొదలవుతున్నాయి. మీరు కదా ఎన్నికలు అవగానే వద్దు మేము డిజైన్ మార్చుకుంటున్నాం ఆపేయండి మెట్రో అన్నారు. ఆపేసి డిజైన్ మార్చుకుని రివైవ్ చేసి ఎస్టిమేషన్ రివైవ్ చేసి ఎప్పుడు ఇచ్చారు? అక్టోబర్ నెలాఖరులో ఇచ్చారు, మొన్న అక్టోబర్లో. ఇప్పుడు ఇక 2 నెలలు అయింది. డిలే అయింది, కేంద్రం చేయలేదు అంటారేంటి? మీరు కదా డిలే చేసుకుంది అని అడిగితే సమాధానం లేవు. అందుకని నోరు మూసుకుని వచ్చాడు. వచ్చుకుని ఇక్కడ ఆయన దగ్గర చెప్పాను పిచ్చి మాటలు మాట్లాడుకుంటున్నాడు. ఏంటి నువ్వు చేయాల్సింది చేయకుండా డబాయింపు, ప్రజలు మభ్యపెట్టేయటం, ప్రజలు మోసం చేయటం. ఏదో వెళ్ళాడు అడిగేసి వచ్చాడు, అడిగేసి ఈయన ఇన్నిసార్లు అడిగినా ఆయన ఇవ్వలేదు. అందుకని 3 గంటలు క్లియర్గా చెప్పారు, నువ్వు నీ పనులు చెయ్యి, నీ పర్మిషన్స్ ఇవ్వాల్సింది పోయి తీసుకురా, క్లియర్ చేయి స్టేట్ గవర్నమెంట్ నుంచి. స్టేట్ గవర్నమెంట్ కట్టాల్సిన డబ్బులు కట్టు, స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాల్సిన భూములు క్లియరెన్స్ ఇవ్వు. అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ విత్ ఇన్ మినిట్స్ పద్ధతి. పెద్ద పొట్టుగాడి నువ్వు అడిగావు, ఇంకొకటి ఎవడో పొట్టుగాడు అడిగాడని ఉండదు. కేంద్రం ఫెడరల్ సిస్టంలో ఒక్కొక్క రాష్ట్రం తన అవసరానికి వాడు పద్ధతులు ఆ ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్లో వెళ్ళాలి, తెచ్చుకోవాలి. అంతకే నేను ప్రొసీజర్లో రాగాను నేను అడుగుతాను మీరు ఇచ్చేయాలి లేకపోతే రాజకీయం చేస్తానంటే ఎట్లా అంత భయపడేవాడు మోడీ. పిచ్చి పిచ్చి ఆటలకు భయపడ్డు కదా. సార్ అలాగే మన రేవంత్ రెడ్డి గారు ఒక రాష్ట్రానికి సీఎం అయి ఉండి తన సొంత పార్టీలోన అలాగే అపోజిషన్ పార్టీలో కూడా ఎక్కడ తనకు సపోర్ట్ లేదంటే చాలా మంది కొంతమంది విమర్శించడం జరుగుతుంది. అంటే ఎందుకు అట్లా జరుగుతుంది అంటారు? అదే బిహేవియర్ అమ్మా, బిహేవియర్ కారణం అంతే. అతను నోరు కారణం. ఎక్కడైనా ఇన్ని ఎలక్షన్ అయిన కారణం ఇప్పటిదాకా ఎలక్షన్ ముందు ఎన్నికల్లో ఏదో మాట్లాడాడమ్మా, ఇష్టం వచ్చేది మాట్లాడాడు, నోటు మాటలు. ఎన్నికలు అయ్యి నువ్వు సీఎం అయినాక కూడా నోరు పేగులు తీసి పెళ్ళ వేసుకుంటాను, 100 అడుగులు పోయి పూడుస్తాను, ఈ పిచ్చి పిచ్చి కోతలు పిల్లల దగ్గరికి వెళ్ళి బూతులు. అంటే మరి ప్రజలు ఎందుకు ఓట్లేసి గెలిపించారు అనుకోవచ్చు. అప్పుడు గెలిపించింది మాట్లాడినా కూడా అపోజిషన్లో ప్రజలు ఒక మార్పు అనే మాటకు పడిపోయారమ్మా. ఒక మార్పు ఏదో మేము అది ఇస్తాం సార్ చూద్దాం, 10 ఏళ్ళు ఆయనకి ఇచ్చాం కదా ఆయన ఇచ్చి చూద్దాం అనుకున్నారు తప్పితే మీరేదో కావాలి మీరు వరబోస్తారని కాదు. ప్రజలు ఆ తప్పు లేదు, ప్రజలు ఆశపడతారు, ఎక్కువ ఇస్తారంటే ఆశపడతారు కదా. సరే ఆయన సాధించారు, ఈయన ఇంకా ఆయన చాలా 5 రూపాయలు ఇచ్చారు, ఈయన ఇంకా 7 రూపాయలు ఇస్తారన్నాడు కదా, చూద్దాం మార్పు వస్తుంది అని చూసారు. అది మార్పు లేదు, ఎంత గోల్మాలు చిల్లర మాటలు తప్పితే అది పోయింది. ప్రజలు భాష ఎక్కడన్నా గౌరవంగా మా సీఎం ఆయన పేరే మర్చిపోతారు. రాహుల్ గాంధీ మర్చిపోయాడు ఆయన పేరు, మొన్న వాళ్ళ మినిస్టర్లు మర్చిపోయాడు పేరు. ఆయన పేరే ఆయన క్యాబినెట్ ఆయన పేరు గుర్తుకోలేని పరిస్థితిలో పడిపోయింది ఆయన. అంత డ్యామేజ్గా ఆయన రాహుల్ గాంధీ అని కాళ్ళు పిసుకుతూ ఉంటాడు, రాహుల్ గాంధీ పేరు మర్చిపోయాడు. రెడ్డి అది అంటూ బాగా మర్చిపోయాడు. మన గవర్నర్ ప్రసంగంలో సరే అక్కడ ఆంధ్రప్రదేశ్ ఇక్కడ అన్నీ ఆ స్థాయికి దిగజారిపోయారు. వ్యక్తిగతంగా దిగజారిపోయాడు, పార్టీ పరంగా పడిపోయింది ఇమేజ్. ఏదో లేచింది పాలపొక్కులాగా అయిపోయింది. ఎన్నికలు అవగానే ఇది తేలిపోయింది. మన తొక్కుకుంటూ వచ్చారు, నొక్కుంటూ. ఏ భాష ఎన్నికలు గెలిస్తే తొక్కుంటూ రావడం. ఏంటి తొక్కుంటూ వచ్చారు? 62 సీట్లు గెలిస్తే 54 సీట్లు ఓడిపోయారు కాంగ్రెస్. తొక్కుకుంటూ రావడం ఇది నోరుద్దు కదా అని ఎక్సలెంట్గా మాట్లాడటం, నోటికి వచ్చిన విధానం. ఎక్కడన్నా ఒక జెంట్లీగా మాట్లాడిన ఒక్క సన్నివేశం చెప్పమ్మా. ఒక్క మీటింగ్లో ఎక్కడన్నా చాలా డీసెంట్గా డిగ్నిఫైడ్గా విషయం చాలా పగడబద్దిగా మాట్లాడి చెప్పు.
అయితే అర్హత లేదంటారు ఆయన అర్హత లేదు, చేతకతను. ఓకే. ఈ రౌడీ భాషలో అలవాటు పడిపోయాడు. ఈ రియల్ ఎస్టేట్ మీడియేటర్ ఉండేవాడు కదా గతంలో, ఆ భాషకు అలవాటు పడిపోయాడు. ఓకే. ఆయన అలా మాట్లాడితే కానీ ఆయనకు మాట రాదు. ఆ చిల్లర భావము చిల్లర ఎమోషన్ తెచ్చుకుంటే కానీ భాష రాదు. మామూలుగా డీసెంట్గా మాట్లాడలేడు, అది తెలిసిపోతాడు. యా సార్.